వాక్యంలో చూసినట్లయితే ఆ యొక్క లూకా సువార్త 2వ అధ్యాయము 29 నుంచి 32 వచనాలు మనం చదువుకుందాం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలెదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని. చాలండి. భాగంలో చూసినట్లయితే కనిపెడితే మన జీవితంలో ఏ విధంగా మనం పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే సిమెయోను యేసుక్రీస్తును చూసి అంటున్నటువంటి మాట, నాదా ఇప్పుడు నీ దాసుని నీవు సమాధానముతో పోనిచ్చుచున్నావు. హూ ఇస్ దిస్ సిమెయోన్? ఈ సిమెయోను ఎవరు ప్రేమైన వాళ్ళరా? బైబిల్లో రాయబడింది కదా, అతడు నీతిమంతుడు, అతడు భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి వాడు. మరి యొక్క వైపు చూసినట్లయితే అతడు ఆత్మవశుడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ అంటే ఒకసారి నేను చెప్పాను, హీ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రెస్క్యూ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క ఆదరణ అంటే అర్థం ఏంటిదంటే, ఆ యొక్క రోమన్స్ చేతిలో, ఆ యొక్క గ్లోబల్ పవర్ చేతిలో ఆ యొక్క యూదులు అనబడిన వాళ్ళు, ఇశ్రాయేలీలు అనబడినటువంటి వాళ్ళు ఉంటున్నారు. అయితే ఈ సిమెయోను అంట బైబిల్లో రాయబడింది కదా, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు అతడు కనిపెట్టుతూ ఉంటున్నాడు. ఎవరు వాగ్దానమును పొందుకుంటారు, లేదా ఎవరు వారి జీవితంలో ఆశీర్వాదములు పొందుకుంటారు? సిమెయోను ఏమైనా లేత వయస్సు గలవాడా, లేదా సిమెయోను ఏమైనా మధ్య వయస్సు గలవాడా? బైబిల్లో రాయబడింది కదా, వృద్ధాప్యమందు సిమెయోను ఉంటున్నాడంట. అంటే అర్థం ఏంటిదండి, అతని జీవితంలో ఎంతకాలమో అతడు కనిపెట్టాడో కదా, ఎంతకాలం అతను నిరీక్షించాడో, లేదా ఎంతకాలం అతను ఎదురు చూశాడో మనకైతే తెలియదు. కానీ బైబిల్లో రాయబడినటువంటి మాట, ఒక సమయం వచ్చిందంట, నాథా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. ప్రియమైన వాళ్ళరా, కనిపెట్టేటువంటి వారు ఖచ్చితంగా పొందుకుంటారు. కనిపెట్టేటువంటి వారు వారి జీవితంలో ఖచ్చితంగా వారు చూడవలసింది చూడటం ప్రారంభిస్తారు. మరి యొక్క స్త్రీని గురించి మనం ధ్యానించుకుందామా? దేవుని వాక్యంలో చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనం మనం చదువుకుందాం. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. చాలండి. మొదటిగా సిమెయోను ఆ దేవాలయంలో, మరియా యేసేపు ఆ యొక్క యేసుక్రీస్తు దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రతిష్ఠ చేయడానికి యేసుక్రీస్తును సిమెయోను ఆ మాట పలికాడు. బైబిల్లో రాయబడింది కదా, ఆమె కూడా అదే గడియలో, అంటే సిమెయోను ఎప్పుడైతే యేసుక్రీస్తుని చూసి నాదా అని పలికాడో అదే సమయంలో అన్నా అనేటువంటి ప్రవక్తిని, ఎవరంట అండి ఈ మాట? ఈ అన్నా అనేటువంటి ఈ యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరంట? బైబిల్లో రాయబడింది కదా, ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏండ్లు మరి పెనిమితితో ఉండేను. ఆ తర్వాత ఆమె విధవరాలుగా మారిపోయి 84 సంవత్సరములు దేవాలయములో ఉపవాసముతో దేవుని సేవ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రవక్తిని. ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించినటువంటి మాట, ఆమె జీవితంలో శ్రమల గుండా వెళ్ళింది, ఆమె జీవితంలో ఒక హృదయ వేదన గుండా వెళ్ళింది, ఆమె జీవితంలో ప్రేమైన వాళ్ళ ఒక భయంకరమైన నొప్పి దిశగా ఆమె వెళ్ళింది. కారణం ఏంటో తెలుసా? ఆమె పెనిమిటితో, లేదా ఆమెకున్నటువంటి వివాహ జీవితము కేవలం 7 సంవత్సరములండి. ఆ 7 సంవత్సరములు అయిన తర్వాత ఆమె దేవుని ప్రశ్నించలేదు, ప్రభువా నా జీవితంలో ఎందుకు ఇక విధవరాండ్ర జీవితం, నా జీవితంలో ఎందుకు ప్రభువా ఈ యొక్క నిరుత్సాహము, లేదా ఇక బాధ, నొప్పి. ప్రేమైన వాళ్ళరా, చాలా సందర్భాలలో విశ్వాసులు మనం చూస్తూ ఉంటామండి, ఏదైనా శ్రమ వస్తే చాలు చర్చికి రావడం ఆపేస్తారు. దైవ సేవకుడు ఒకవేళ ఏదో బిజీగా ఉండి పలకకపోతే ఇంక అంతే అండి, చర్చికి రావడం మానేస్తారు, దేవాలయములకు, దేవుని ఆలయమునకు రావడం మానేస్తారు. ఆ దైవ సేవకునికి ఇంత గర్వం అండి, పలకరించినా కానీ పలకడండి. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి చిన్న చిన్న వాటిలో దేవుని ఆశీర్వాదములు, కృపలను పోగొట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారండి. అయితే ఈమె జీవితంలో చూడండి ప్రేమైన వాళ్ళరా, కన్యాత్వము మొదలుకొని 7 సంవత్సరములు తన భర్తతో ఉండిందంట. 7 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్. ఆమె జీవితంలో 7 సంవత్సరములు వివాహ జీవితం. బట్ ఆఫ్టర్ దట్ 84 years ఆమె జీవితంలో ఒక విధవరాండ్రగా ఉందండి. అయితే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. బైబిల్లో రాయబడింది కదా, దేవాలయములో ఉపవాస ప్రార్థన 84 సంవత్సరములుగా ఆమె దేవుని ఆలయంలో దేవుని సేవ చేస్తుందంట. ప్రేమైన వాళ్ళరా, ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం అండి. ఆమె జీవితంలో అంట బైబిల్లో రాయబడింది కదా, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టువారు అందరితో ఆయనను గురించి మాట్లాడసాగెను.
ప్రియమైన వాళ్ళ ఒక గుంపు ఉన్నారంట అండి ఈ యెరూషలేములో లేదా ఇశ్రాయేలులో విమోచన కొరకు కనిపెట్టేటువంటి వారు. నేను అందుకే చెప్పాను, ఎవరు పొందుకుంటారో తెలుసా? మొదటిగా కనిపెట్టేటువంటి వారు. వారికి ఈ అన్న అనే ప్రవక్తిని ఈ యేసును విమోచకునిగా చూపించడం ప్రారంభించింది. మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కానీ ఆ యొక్క లెమెంటేషన్స్ 3:26లో ఆ యొక్క విలాప వాక్యములు 3:26లో మరి చూసినట్లయితే ఏమైనా రాయబడి ఉందంటే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతోను కనిపెట్టుచుండిరి. ప్రియమైన వాళ్ళరా, ఈ మెస్సియా కొరకు, ఈ రక్షకుని కొరకు పాత నిబంధన కాలంలో నుంచే కనిపెడుతుంటున్నారు. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా ఏంటో తెలుసా? మెస్సియా కొరకు కనిపెట్టడం అండి, రక్షకుని కొరకు కనిపెట్టడం. యెషయా గ్రంథం అదే చెప్తుంది. మీరు ఏ గ్రంథము చూసినా ఒక నిరీక్షణ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దే వర్ వెయిటింగ్ ఫర్ మెస్సాయా. ఆ యొక్క మెస్సియా కొరకు కనిపెడుతున్నారు. విలాప వాక్యములు 3:26లో కూడా రాయబడిన మాట, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు. యెహోవా దేవుని యొక్క రక్షణ ఎవరండి? తన కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుచుండిరి. ఏ విధంగా కనిపెట్టాలంట? మన జీవితంలో ప్రియమైన వాళ్ళరా, మన ఆశీర్వాదముల కొరకు కావచ్చు, లేదా మన యొక్క వాగ్దానముల నెరవేర్పు కొరకు కావచ్చు. యూ షుడ్ వెయిట్ ఈగర్లీ విత్ పేషెన్స్. మీరు ఓపికతో కనిపెట్టడం ప్రారంభించాలి. ఈ వృద్ధాప్యంలో ఉన్న అన్న అనే ప్రవక్తిని 84 సంవత్సరములుగా దేవుని ఆలయంలో ఉపవాస ప్రార్థన, ఒకవేళ ప్రభువా విమోచకుడా అని ప్రార్థన చేస్తుందేమో అండి. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టు వారి కొరకు ఈయనను గురించి చెప్పడం ప్రారంభించింది. చూద్దామా ఇంకా ఏం జరిగిందో? దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. ఆమేన్. యేసుక్రీస్తు ఇక్కడ చూసినట్లయితే ఒక కాలమును గురించి మాట్లాడుతుంటున్నాడు, ఒక సీజన్ గురించి. ఏంటంట? బైబిల్లో రాయబడింది కదా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచూ ఉన్నది. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, అది ఇప్పుడును వచ్చేయున్నది. ఏంటండి ఈ మాట యొక్క అర్థము? దేవుని వాక్యంలో చూసినట్లయితే బ్రీఫ్గా నేను చెప్తానండి. యేసుక్రీస్తు ఆ యొక్క సమరయ ప్రాంతము లేదా ఆ యొక్క గ్రామము ఉందమా, ఆ ప్రాంతమునకు వెళ్ళవలసి వచ్చెను. బైబిల్లో రాయబడింది కదా, యాకోబు యోసేపుకు ఇచ్చినటువంటి బావి దగ్గర మరి యేసుక్రీస్తు కూర్చొని ఉన్నాడు. సమరయ స్త్రీ రావడం ప్రారంభించింది. యేసుక్రీస్తు దాహమునికి ఇమ్మని ఆమెను అడిగినప్పుడు ఆమె అనేటువంటి మాట, యూదుడవైన నీవు సమరయులను మమ్మల్ని ఏ విధంగా అడుగుతారు, లేదా ఏ విధంగా సాంగత్యము చేస్తారు? ఈ మాటలన్నీ పలకడం ప్రారంభించింది. ఆ తర్వాత యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా నిన్ను దాహమునకిమ్మని అడిగినది ఎవరో నీవు తెలుసుకుంటే ఆయన నిన్ను అడగడు, కానీ నీవు ఆయనను అడుగుతావు, ఆయన జీవజల నదులు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఆమె అన్నటువంటి మాట, ఆ జీవజల నదులు నాకు కావాలి, ఇంత దూరము నేను రావాల్సిన అవసరం లేదు కదా. ప్రియమైన వాళ్ళరా, ఆ యేసుక్రీస్తు అన్నటువంటి మాట, అమ్మా నీవు వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా, నీ పెనిమిటిని. ఆమె అనింది కదా, ప్రభువా నా భర్త లేడు. ఆ సమయంలో యేసుక్రీస్తు అన్నాడు, నీకు భర్త లేడు అనేటువంటి మాట నీవు అనున్నది సరియే. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలన్నీ జరిగేటువంటి సమయంలో ఆమె యేసుక్రీస్తుని ఒక మాట అంటుందండి. ఆ యొక్క 12వ వచనంలో చూసినట్లయితే ఆమె ఏమనిందో తెలుసా? ఆర్ యు గ్రేటర్ దాన్ జేకబ్? మన పితరులైన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? ఆ ప్రశ్న చూడండి ప్రియమైన వాళ్ళరా. అంటే అర్థం ఏంటిదంటే ఆమె యేసుక్రీస్తును కనీసము ప్రవక్తగా కూడా చూడలేదు. ప్రవక్తను నేను తక్కువగా చేయట్లేదండి. అయితే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త కూడా తక్కువవాడే కదా. అయితే ఆమె అంటున్నటువంటి మాట, నీవు మన పితరులైన యాకోబు కంటే నీవేమైనా గొప్పవాడవా అంటే అర్థం ఏంటిదండి? షీ కుడ్ నాట్ కన్సిడర్ హిమ్ ఈవెన్ యాజ్ ఎ ప్రాఫెట్. ప్రవక్తగా కూడా ఆమె చూడలేకపోయింది. 12వ వచనంలో ప్రేమైన వాళ్ళరా, అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆమెను గురించి చెప్పడం ప్రారంభించాడు, ఇంతకు ముందు నీకు 5 మంది పెనిమిలిటులు ఉన్నారమ్మా, ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఇప్పుడు ఆ స్త్రీ ఏమంటుందో తెలుసా? ఐ బిలీవ్ దట్ యు ఆర్ ఎ ప్రాఫెట్. ముందు ఏమనిందండి? నీవు యాకోబు కంటే గొప్పవాడవా అన్నటువంటి ఆ యొక్క సమరయ స్త్రీ ఇప్పుడు అంటున్నటువంటి మాట, నీవు ప్రవక్తవని నేను నమ్ముచూ ఉన్నాను.
ప్రియమైన వాళ్ళ బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కానీ ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో మరి చూసినట్లయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇస్తాడు. ఏమంటాడో తెలుసా? భూమి అంతటా కూడా సమస్త వంశములు నీ వలన ఆశీర్వదించబడును. యేసుక్రీస్తు కూడా ఆ సమరయ స్త్రీతో అనేటువంటి మాట, యూదుల నుంచే ఆ రక్షణ వస్తుంది. సాల్వేషన్ షల్ కమ్ ఫ్రమ్ జూ. అయితే యూదుల నుంచే, జూస్ నుంచే రక్షణ వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఆ మాటలు మాట్లాడేటువంటి సమయంలో ఆమె మొదటిగా అన్నటువంటి మాట, నీవు యాకోబు కంటే గొప్పవాడవా. ఆ తర్వాత చూసి అంటున్నటువంటి మాట, నీవు ప్రవక్తవని నేను నమ్ముచున్నాను. ఆ తర్వాత ఏమనిందో తెలుసా? బైబిల్లో రాయబడినటువంటి మాట, అనేక మంది దగ్గరికి వెళ్ళి ఇతడు క్రీస్తు కాడా అనిందండి. మొదటిగా ప్రవక్తగా గుర్తించలేదు, ఆ తర్వాత ప్రవక్తగా గుర్తించింది, ఆ తర్వాత చూసినట్లయితే క్రీస్తుగా గుర్తించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? 42వ వచనంలో ఆ సమరయ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తుని చూసిన తర్వాత ఆమెతో అన్నటువంటి మాట, నీవు చెప్పు మాటలను బట్టి గాక మేము ఆయనను లోక రక్షకుడిగా మేము చూస్తూ ఉంటున్నాము. ఆ మాట పలకడం ప్రారంభించారండి. నేను చెప్పాలనుకున్నటువంటి మాట, పాత నిబంధన కాలంలో నుంచి కూడా they were eagerly waiting for Messiah to come and rescue Israel. అయితే ఇశ్రాయేలులను విడిపించుటకు, విమోచించుటకు వాళ్ళు మెస్సియా రక్షకుడి కొరకు, క్రీస్తు కొరకు వారు కనిపెడుతున్నారు. ఈ సమరయ స్త్రీ, ఈవెన్ దో షీ వాజ్ ఎ సిన్ఫుల్ విమెన్, ఆమె పాపాత్మురాలు, పాపములో జీవించినటువంటి స్త్రీ, బట్ స్టిల్ షీ హాస్ బీన్ వెయిటింగ్ ఫర్ మెస్సాయా. మెస్సాయా కొరకు, క్రీస్తు కొరకు, రక్షకుడి కొరకు ఆమె కనిపెట్టుతూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది కదా, మొదటిగా ఆమె అన్నమాట, నీవు యాకోబు కంటే గొప్పవాడవా. ఆ తర్వాత మాట మార్చేసింది, అయ్యా నీవు ప్రవక్తవని నేను నమ్ముతున్నాను. మూడవదిగా ఇతడు క్రీస్తు కాడా అని గుర్తించింది. నాలుగవదిగా ఇతరులతో పలికించడం ప్రారంభించింది, ఈయన లోకరక్షకుడు. షీ వాస్ ఎ సిన్ఫుల్ లేడీ, ఆమె పాపాత్మురాలు, బట్ ఈవెన్ దెన్ ఆమె మెస్సియా రక్షకుని కొరకు కనిపెడుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఎవరి జీవితంలో అయితే కనిపెడతారో వారి జీవితంలో ఖచ్చితంగా పొందుకుంటారు. మొదటి భాగంలో చూపించాను, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెదురు, అలయక సొమ్మసిల్లక. రెండవదిగా చూసినట్లయితే ఏ విధంగా కనిపెట్టాలి? వెయిట్ విత్ హోప్ ఇన్ ద లార్డ్. ప్రభులో నిరీక్షణ కలిగి మీరు కనిపెట్టడం ప్రారంభించండి. మూడవదిగా చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, మాకు అనేక వైపుల నుంచి, నలువైపుల నుంచి మాకు ఒత్తిడి ఉంది, కావున మేము అధైర్యపడము. ఎందుకంట విశ్వాసముతో, ఓపికతో మేము నిరీక్షణ కలిగి కనిపెడుతుంటున్నాం. సుమయోను జీవితంలో కనిపెట్టాడు, అతడు యేసును చూశాడు. అన్న అనేటువంటి ప్రవక్తిని యెరూషలేములో విమోచన కొరకు ఎదురు చూసేటువంటి వారు ఉంటున్నారు, వారికి యేసును చూపించడం ప్రారంభించింది. ఈ సమరయ స్త్రీ కూడా పాపాత్మురాలైన స్త్రీ మెస్సియా గురించి మాట్లాడుతుంది. ఆమె అనేటువంటి మాట ఏంటో తెలుసా? ఒక చోట రాయబడి ఉంటుంది, మాకు మెస్సియా క్రీస్తు వస్తాడు, ఇవన్నీ కూడా మాకు చెప్తాడు. అంటే అర్థం ఏంటిదండి? షీ వాజ్ వెయిటింగ్ ఫర్ మెస్సియా. మెస్సియా కొరకు ఆ పాపాత్మురాలు కనిపెడుతుంది. ఆమె జీవితంలో కూడా ఆమె పొందుకోవడం ప్రారంభించింది. ఈ సందేశం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు ఎప్పుడైతే నిరీక్షణతో, విసుగాక, ఓపిక కలిగి నీవు కనిపెట్టడం ప్రారంభిస్తావో, దేవుడు ఇస్తున్నటువంటి మాట నీవు ఖచ్చితంగా పొందుకునేటువంటి వారి గుంపులో నీవు ఉండడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. మీ జీవితంలో ఏ ఆశీర్వాదమైనా, ఏ అద్భుతమైన, ఏ స్వస్థత అయినా, ఏ విడుదలైనా, ఎటువంటి బ్రేక్ త్రూ అయినా నీ జీవితంలో ప్రభు ఇచ్చేటువంటి దేవుడు ఏంటుండగా తలలు ఉంచినట్లయితే మీ జీవితంలో అవి మీరు పొందుకునేలాగున మీ కొరకు నేను ప్రార్థన చేస్తానండి. కృపగల దేవ, దయగలిగినటువంటి మా ప్రభువ, మహోన్నతమైనటువంటి మా దేవ, నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. బ్లెస్డ్ అండ్ అబండెంట్లీ మై లార్డ్. ప్రభువా, ఈ భయంకరమైనటువంటి గాఢాంధకారపు లోయలో ప్రతి ఒక్కరము మేము వెళ్తుండగా మా కాపరివై మాకు ఏ అపాయం సంభవించకుండా మీరు మమ్మల్ని కాపాడుమని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు మమ్మల్ని కాపాడుమని నేను ప్రార్థన చేస్తున్నాను. మరణకరమైన తెగులు మమ్మల్ని సంచరించకుండా, మా దగ్గరికి రాకుండా, మా దరి చేరకుండా మీరు మమ్మల్ని కాపాడుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఎవరైనా రోగములు, వ్యాధులలో, మరణకరమైన వాటిలో ఉంటే నాయన తండ్రి, అపాయములో ఉంటే వారందరినీ మీరు కాపాడి విడిపించి స్వస్థపరచుమని
తండ్రి యొక్క వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్లో నుంచి మీరు వాడిని బయటికి తీసుకొని వచ్చటకు సమర్థుడు అని నీవు కనపరచుకోనమని, వారి జీవితంలో ఒక వ్యక్తిగతమైన కాపరిగా వారికి నీవు కనపరచుకోనమని ప్రార్థిస్తూ యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ద్వారా ప్రభు మీతో మాట్లాడి ఉండగా అనేక మందికి మీరు షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అంత మాత్రమే కాదు, ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించాలి అనుకుంటే కింద కనిపిస్తున్న గూగుల్ పే, ఫోన్పే నంబర్కి మీ ప్రేమపూర్వకమైన కానుకలు పంపించి మీరు ప్రోత్సహించవలసిందిగా దేవుని సేవకునిగా మిమ్మల్ని కోరుతుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.